రైట్. మిడ్ న్యూస్ లో మరో అంశం చూసుకున్నట్లయితే కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ ఆత్మహత్య చేసుకున్నాడు. జమ్మికుంట మండలం సీతంపేటలోని అత్తింట్లో ఎస్ఐ చంద్రశేఖర్ ఉరివేసుకున్నారు. భార్య మృతితో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది. 5 రోజుల క్రితమే ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య ఆత్మహత్య చేసుకుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, ఎస్ఐ మృతికి గల కారణాలు, ముఖ్యంగా వాళ్ళ భార్య చనిపోయినందుకే చనిపోయాడా లేకుంటే ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? సాయి 5 రోజుల వ్యవధిలోనే ఎస్ఐ చంద్రశేఖర్, ఎస్ఐ భార్య దివ్య మృతి చెందినటువంటి ఘటనకు సంబంధించి కరీంనగర్ జిల్లాలో హృదయ విదారకంగా కనిపించినటువంటి సిచ్యువేషన్ ఉంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా చంద్రశేఖర్ పనిచేస్తూ ఉన్నాడు. అయితే మంగళవారం రోజున ఎస్ఐ చంద్రశేఖర్ భార్య దివ్య గన్నేరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందినటువంటి పరిస్థితులు వచ్చింది. మంగళవారం రోజు అంత్యక్రియలు చేసేందుకు ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి కూడా తీసుకొచ్చారు. అక్కడ ఎస్ఐ చంద్రశేఖర్ను కుటుంబ సభ్యులు కావచ్చు, బంధువులు, గ్రామస్తులంతా అడ్డగించి కొంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ దివ్య మృతికి ఎస్ఐ చంద్రశేఖరే కారణం. ఎస్ఐ వేధింపుల కారణంగానే దివ్య మృతి చెందిన కూడా బంధువులు కావచ్చు, గ్రామస్తులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితులు చూసాం. అప్పుడు ఎస్ఐ చంద్రశేఖర్ను అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులు ఒక ఇంట్లో బంధించి ఆ కార్యక్రమాన్ని అంతా ముగిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. మళ్ళీ ఆ రోజు నుంచి మళ్ళీ ఈరోజు ఆ దివ్యది 5వ రోజు కార్యక్రమం. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రమే అత్తగారింటికి మళ్ళీ చంద్రశేఖర్ అక్కడికి వచ్చినట్టుగా తెలుస్తోంది. వచ్చిన తర్వాత ఆయన రాత్రి ఇంటికి వెళ్ళి ఇంట్లో తలుపు డ్రెస్ మార్చుకుంటామని ఇంట్లోకి వెళ్ళిన తర్వాతనే చాలాసేపు రోజు కూడా రాకపోయిన నేపథ్యంలో బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు చూసినటువంటి నేపథ్యంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టుగా చంద్రశేఖర్ కనిపించినటువంటి దృశ్యాలు ఉన్నట్టుగా కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినటువంటి పరిస్థితి. 5 రోజుల వ్యవధిలోనే చిన్న మనస్తాపానికి గురై చిన్న మనస్తాపాలకే భార్యాభర్తలు ఇద్దరు మృతి చెందిన నేపథ్యంలో కుటుంబ సభ్యుల్లో కావచ్చు, పోలీస్ వర్గాల్లో చాలా కలకలం సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇటు మంగళవారం రోజు కంటే ముందే ఎస్ఐకి చంద్రశేఖర్కు, ఎస్ఐ భార్య దివ్యకు చిన్న గొడవ జరిగినట్టుగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి హనుమాన్ నగర్ సంబంధించినటువంటి కాలనీవాసులు చెప్తా ఉన్నారు. కరీంనగర్లోని హనుమాన్ నగర్లో చంద్రశేఖర్ కావచ్చు, ఎస్ఐ భార్య దివ్య అక్కడ నివాసం ఉంటారు. 2 కొడుకులు ఉన్నారు. అక్కడ కూడా నివాసం కొనసాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. చంద్రశేఖర్ స్వగ్రామం జయశంకర్, భూపాలపల్లి జిల్లా, దివ్య ఇల్లంతకుంట మండలం సీతంపేట గ్రామానికి చెందినటువంటి దివ్య. వీరిద్దరు కూడా కరీంనగర్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత ఇద్దరి మధ్య మనస్తాపానికి గురై ఇద్దరి మధ్య ముందు రోజే గొడవలు జరిగినట్టుగా కుటుంబ సభ్యులు కావచ్చు, పోలీస్ వర్గాల్లో ఒక చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎప్పుడు కలివిడిగా ఇద్దరు కలిసిమెలిసి ఉండి అన్యోన్యంగా ఉండేటువంటి వారిద్దరు కూడా ఒకసారిగా ఇట్లా ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీస్ వర్గాల్లో కావచ్చు, కుటుంబ సభ్యులైతే కన్నీరు మున్నీరుగా వెలిపేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకని ఇట్లా మొదటగా దివ్యను కడుపు నొప్పి కారణంగానే కడుపు నొప్పితోనే కన్నీరు పప్పు తిని ఆత్మహత్య చేసుకున్నట్టుగా తండ్రి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. కానీ పోలీస్ వర్గాల్లో కావచ్చు, స్థానికంగా వీరిద్దరి మనస్తాపానికి కావచ్చు, ఇద్దరి గతంలో గొడవలు జరిగాయి. గతంలో గొడవల నేపథ్యంలోనే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలిసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పూర్తిగా ఎస్ఐ చంద్రశేఖర్ మానసికంగా కావచ్చు, అటువంటి పరిస్థితులు కావచ్చు, భార్య మృతి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్టుగా కుటుంబ సభ్యులు, బంధువులు చెప్తా ఉన్నారు. గత 5 రోజుల్లో కూడా ఎవరితో మాట్లాడకుండా ఒక్కడు మౌనంగా ఉంటూ ఒక్కడే అతను జీవనం కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆ రోజు అంత్యక్రియల కార్యక్రమంలో కూడా గ్రామస్తులు కావచ్చు, బంధువులు అడ్డగించడం, ఆందోళన చేయడం, ఆయన పైన కోపరిగ్ధులైనటువంటి నేపథ్యంలోనే ఇటువంటి పరిస్థితులు తలెత్తాయంటూ కూడా ఎప్పుడు ఊహించలేదంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేసి మానసికంగా చాలా ఆవేదనకు గురైనట్టుగా కుటుంబ సభ్యులు, బంధువులు చెప్పినటువంటి పరిస్థితి. ఈరోజు 5వ రోజు దివ్య కార్యక్రమం ఉన్నటువంటి నేపథ్యంలోనే రాత్రి అత్తగారి ఇంట్లోకి వచ్చి అత్తగారి ఇంట్లోనే చంద్రశేఖర్ ఆత్మహత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తారు. ప్రస్తుతం ఇప్పుడు ఎస్ఐ చంద్రశేఖర్ డెడ్ బాడీ జమ్మికుంటకు తరలించినటువంటి పరిస్థితి. పూర్తిగా పోస్ట్మార్టం చేసిన తర్వాతనే ఈ చంద్రశేఖర్కు ఆత్మహత్య గల కారణాలు ఏంటి, అసలు ఎందుకోసమని ఆయన ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఏర్పడింది, కేవలం భార్య మృతి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నారా లేదా వేరే ఇతర కారణాలు ఉన్నాయా, మానసిక వేదనకు 5 రోజులుగా గురవుతున్నట్టుగా కుటుంబ సభ్యులు చెప్పినటువంటి పరిస్థితులు. దివ్య ఫోన్ కాల్స్ కావచ్చు, చంద్రశేఖర్ సంబంధించిన ఫోన్ కాల్స్ను 2 ఫోన్లను పోలీసులు అయితే దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. కరీంనగర్ 2 టౌన్ ఎస్ఐగా పనిచేసినటువంటి చంద్రశేఖర్ కావచ్చు, ఆయన భార్య ఆత్మహత్య చేసుకున్నటువంటి నేపథ్యంలో పోలీసు వర్గాల్లో కలకలం అయితే తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో ఎట్లా ఉండేది, వీళ్ళిద్దరూ ఎందుకు ఆత్మహత్య చేసుకుని ప్రజెంట్ ఇప్పుడు వారిద్దరి పిల్లలు కూడా అనాథలుగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది. మొత్తం సీతంపేట గ్రామంలో కావచ్చు, జయశంకర్, భూపాలపల్లి జిల్లా, కరీంనగర్లో పోలీసు వర్గాల్లో మాత్రం ఒక విషాద ఛాయలు అలుముకున్నటువంటి సిచ్యువేషన్ కనబడతా ఉంది. సాయి, రైట్, థ్యాంక్ యూ తిరుపతి.